ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా దూకుడు మీదుంది. న్యూజిలాండ్ సైతం తగ్గేదే లేదంటోంది. రెండు జట్లు మార్చి 2న ఢీకొట్టబోతున్నాయి. గ్రూప్ దశలో టీమిండియా, న్యూజిలాండ్ రెండేసి మ్యాచ్ల్లో గెలిచాయి. తీన్మార్ ఆడేసిన జట్టే గ్రూప్లో టాపర్గా నిలుస్తుంది. రెండు జట్లు సెమీస్కు ఇప్పటికే అర్హత సాధించాయి. కానీ నాకౌట్కు ముందో ఎవరి దమ్మెంతో తేల్చుకోబోతున్నాయి. దీంతో టాప్ టీంల మధ్య వార్ ఆసక్తి రేపుతోంది. భారత్ ఆడే మ్యాచ్లన్నిటికీ దుబాయ్ ఆతిథ్యమిస్తోంది. ఇప్పటి వరకు కివీస్ ఆడిన 2 మ్యాచ్లకు పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చింది. ఇప్పుడు భారత్ను దుబాయ్లోనే శాంటన్ సేన ఢీకొట్టబోతోంది. ఒకే వేదికలో ఆడటం టీమిండియాకు అడ్వాంటేజ్. కివీస్ మాత్రం దుబాయ్ పరిస్థితులకు అలవాటు పడాల్సి ఉంది. రెండు జట్లు బలంగానే ఉన్నాయి. అయితే ఆఖరి గ్రూప్ మ్యాచ్లో టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. ఎందుకంటే కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్పై సందేహాలు నెలకొన్నాయి. పాకిస్తాన్తో మ్యాచ్లో హిట్ మ్యాన్ తొడ కండరాల గాయంతో సతమతమయ్యాడు. బ్యాటింగ్ చేసినప్పుడు రోహిత్ ఏమీ ఇబ్బంది పడలేదు. కానీ రిస్క్ ఎందుకు అనుకుంటే హిట్ మ్యాన్కు టీం మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చే అవకాశాలున్నాయి. న్యూజిలాండ్తో మ్యాచ్కు రోహిత్ దూరమైతే భారత జట్టును శుభ్మన్ గిల్ నడిపిస్తాడు. ప్రస్తుతం ఫామ్లో ఉన్న గిల్పై మరింత బాధ్యత పెరిగినట్టే. ఒక ఓపెనర్గా శుభ్మన్ ఎలాగూ ఉంటాడు. మరో ఓపెనర్గా కేఎల్ రాహుల్ను ఆడించే అవకాశం ఉంటుంది. మిడిల్ ఆర్డర్ నుంచి టాప్ ఆర్డర్లోకి కేఎల్ మారాల్సి వస్తుంది. రోహిత్ ప్లేస్లో రిషబ్ పంత్కు టీం మేనేజ్మెంట్ జై కొట్టే అవకాశాలున్నాయి. వన్డౌన్లో ఎలాగూ విరాట్ కోహ్లీ బరిలో దిగుతాడు. 4వ స్థానం శ్రేయస్ అయ్యర్దే. 5వ స్థానంలో రిషబ్ పంత్ను ఆడించే అవకాశాలుంటాయి. ఆ తర్వాత జట్టు అవసరాలను బట్టి అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాను బరిలో దింపే ఛాన్స్ ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఆ తర్వాత రవీంద్ర జడేజా ఎలాగూ ఉంటాడు. స్పిన్ విభాగంలో భారత జట్టు మార్పులేమీ చేయకపోవచ్చు. ఎందుకంటే జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ సెట్ అయిపోయారు. పేస్ విభాగంలో మార్పులు ఉండే అవకాశం ఉంది. పాకిస్తాన్తో మ్యాచ్లో మహమ్మద్ షమి ఫిట్నెస్ సమస్యలను ఫేస్ చేసినట్టుగా కనిపించాడు. చీలమండ గాయం తిరగబెట్టిందేమో అని అభిమానులు సైతం ఆందోళన చెందారు. షమి పూర్తి కోటా బౌలింగ్ చేసినా రెస్ట్ ఇవ్వాలనుకుంటే హర్షదీప్ బరిలో దిగే అవకాశం ఉంది. షమీని బరిలో దింపాలనుకుంటే హర్షిత్ రాణా ప్లేస్లో హర్షదీప్ను ప్రయోగించవచ్చు. అయితే గత 2 మ్యాచ్ల్లో ఆడిన ప్లేయర్లందరూ ఫిట్గా ఉంటే విన్నింగ్ టీంనే టీం మేనేజ్మెంట్ కొనసాగించడం ఖాయమనే వాదన ఉంది. మొత్తంగా న్యూజిలాండ్తో మ్యాచ్లో భారత తుది జట్టు ఎలా ఉంటుందన్న ఉత్కంఠ అభిమానుల్లో కనిపిస్తోంది.